న్యూస్ చూస్తే భారత్ను దెబ్బతీసేందుకు చైనా కుట్రలు చేస్తోంది. భారత భూభాగంలోకి వచ్చేందుకు డ్రాగన్ పావులు కదుపుతోంది. అరుణాచల్ ప్రదేశ్లో 27 ప్రాంతాలకు పేర్లు మార్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. భారత భూభాగంలో ప్రాంతాలపై డ్రాగన్ కుట్రలకు పాల్పడుతోంది. ఇప్పటికే 5 సార్లు జన్ గన్ అజెండాతో భాగంగా 139 ప్రాంతాలకు పేర్లు మార్చేందుకు చైనా ప్రయత్నించింది. చైనా తీరుపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో భాగమని స్పష్టం చేసింది. పేర్లు మార్పిడి ప్రయత్నాల వల్ల వాస్తవికత మార్చలేరని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పాకిస్తాన్ను భారత్ మట్టి కనిపించడంతో చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్ను దెబ్బతీసేందుకు చైనా కుట్రలు చేస్తోంది. భారత భూభాగంలోకి వచ్చేందుకు డ్రాగన్ పావులు కదుపుతోంది. అరుణాచల్ ప్రదేశ్లో 27 ప్రాంతాలకు పేర్లు మార్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జరుగుతారు. చంద్రశేఖర్, రైట్ సతీష్, చూసుకుంటే ఏదైతే చైనా భారత్ సంబంధించినటువంటి సరిహద్దులు ఏవైతే ఉన్నాయో సరిహద్దుల్ని గతంలోనే చైనా అయితే ఆక్రమించేందుకు ప్రయత్నం చేసింది. దాన్ని భారతదేశానికి సంబంధించినటువంటి దళాలన్నీ కూడా తిప్పికొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చైనా భారత భూభాగంలోకి చొరబడేందుకు అయితే చాలా పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు చేసింది. దాదాపు 15 సార్లు ప్రయత్నాలు చేసి పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. చైనాకు సంబంధించినటువంటి ఆర్మీని భారత ఆర్మీ కూడా తరిమి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. భారతదేశంపైకి యుద్ధం చేసేందుకు పాకిస్తాన్ కూడా ఉసిగొల్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి భద్రతా దళాల చేతిలో పూర్తిగా కూడా విఫలమయ్యి తోక ముడిచిన పనికి కనిపిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఏదైతే తిన్న చేతికే ఆ కరిచే రకంగా డ్రాగన్ అయితే తన ఆ బుద్ధిని కూడా మరోసారి బయటపడినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భారత్ని ఏదో విధంగా లొంగ తీసుకోవాలి, భారత భూభాగంలోకి ఏదో విధంగా చొరబడాలి, భారత్కు సంబంధించినటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేసేందుకు పెద్ద ఎత్తున కూడా చైనా ప్రయత్నాలు చేసినప్పటికీ వాటన్నింటినీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి భద్రతా బలగాలు తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొన్న ఏదైతే జరిగిందో పహల్గామా దాడి తర్వాత భారత్ పాక్ మధ్య కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎల్ఓసి వెంట కూడా పెద్ద ఎత్తున అయితే కాల్పులు జరిపాయి. దాన్ని భారతదేశానికి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా తిప్పికొట్టింది. అయితే వాటిని కూడా వెనక్కి మల్లుకోలేనటువంటి చైనా పూర్తిగా కూడా ఇప్పుడైతే ఆ సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని ప్రచారాలకు తెరలేపింది. పూర్తిగా ఆ సోషల్ మీడియా వెంట కూడా తప్పుడు ప్రచారాలు చేయిస్తూ చైనాకు సంబంధించినటువంటి మీడియాలో భారతదేశం పైన విషం చిమ్మే ప్రయత్నాలు చేసింది. అయితే దీన్ని కూడా పూర్తిగా భారతదేశం తిప్పికొట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించేందుకు అతిక్రమించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంది. అయితే వీటన్నింటినీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి భద్రతా దళాలన్నీ కూడా పూర్తిగా ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గతంలో 5 సార్లు జన్గన్ అనే ప్రాంతం ఏదైతే ఉందో జన్గన్ నినాదంతో చైనా అయితే భారత భూభాగంలో ఉన్నటువంటి 139 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు మార్చేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా పూర్తిగా విఫలమయ్యాయి. మరలా ఈరోజు చైనా కూడా తన వక్ర బుద్ధిని మరోసారి చాటుకుందని చెప్పుకోవాలి. కుక్క తోకరా అనే చందాన చైనా అయితే చాప కింద నీరులా భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ భారతదేశానికి సంబంధించినటువంటి భద్రతా దళాలు రాత్రి పగలు నిద్రాహారాలు మాని చైనా ఆర్మీని అయితే అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే చైనా కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే సైబర్ కానీ లేకపోతే మాల్వేర్స్ కానీ ఇవన్నీ భారతదేశంలోకి చొప్పించి భారతీయుల్ని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవన్నీ పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఏదైతే విదేశాంగ శాఖ మంత్రి ఉన్నారో చైనా చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా పూర్తిగా కూడా ఆయన మండిపడినట్టు ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే చైనా చెప్పినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో 139 ప్రాంతాల పేర్లు మార్చడం పైన విదేశాంగ శాఖ మంత్రి కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు చూసుకుంటే పాకిస్తాన్తో యుద్ధాన్ని పాకిస్తాన్ భారత్పైకి పంపించి చైనా అయితే పూర్తిగా విఫలమైందని చెప్పుకోవాలి. ఒకవైపు చూసుకుంటే చైనా అస్త్రాలన్నీ కూడా
పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటు భారత్ చేతిలో ఉన్నటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి దాటిని తట్టుకోలేక ఇవన్నీ కూడా పూర్తి విఫలమైపోయిన నేపథ్యంలో ఇటు సైబర్ విధంగా కూడా దెబ్బ కొట్టేందుకు ప్రయత్నం చేసింది. దాన్ని కూడా భారతదేశం పూర్తిగా అడ్డుకుంది. ఈ నేపథ్యంలో భారత భూభాగంలో చొరబడేందుకు వారి ఆర్మీ ఏదైతే ఉందో ఆర్మీ కూడా ప్రయత్నాలు చేస్తున్నా వాటన్నింటినీ కూడా తిప్పికొట్టేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.